1,08,07,256 మంది కొత్తగా జాబితాలో చేరింది. 22,38,952 మంది. జాబితా నుంచి ఓట్ల తొలగింపు 16,52,422 మంది. ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో 5,86,530 మంది పెరుగుదల. తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం. పత్రికలు చేసిన ఓవర్ యాక్షన్ మొత్తం విఫలమైంది. తెలుగుదేశం అనుకూల మీడియా చేసినటువంటి అతిపెద్ద ప్రచారం వాస్తవాలను కప్పిబుచ్చుతూ సాగినటువంటిది ఫైనల్గా జరిగింది ఏంటి అంటే, ఇతర రాష్ట్రాల్లో ఉండి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉండనటువంటి వాళ్ళకి సంబంధించిన 16,52,000 ఓట్లు తొలగించారు. ఇది తెలుగుదేశంకి అతిపెద్దదైనటువంటి షాకింగ్ పరిణామం. ఎన్నికల సంఘం కూడా ధృవీకరించింది. ఈ మధ్యన కేంద్ర అధికారులు వచ్చేసారు, ఇంకేముంది మారిపోతుందని చెప్పారు కదా, ఏం మారలేదు. ఎందుకంటే ఎన్నికల నిబంధనల్లోనే నువ్వు కనీసం 6 నెలల పాటు ఆ ఇంట్లో ఉండాలన్నటువంటి నిబంధన ఉంది. ఆ ఇంట్లో లేనప్పుడు ఆ ఓటు తీసేయచ్చు అనేటువంటిది నిబంధన ఉంది. దాని కింద తీసేయడానికి అప్లికేషన్స్ పెట్టినప్పుడు బిఎల్ఓలు విచారించాలి. బిఎల్ఓలు తప్పు చేశారని, ఉద్యోగులు తప్పు చేశారని రచ్చ చేశారు. ఫైనల్గా అయితే 16 లక్షల ఓట్లు తొలగింపు అన్నటువంటిది ఇప్పుడు వీళ్ళే చెప్తున్నటువంటి లెక్క. కొత్తగా వచ్చినటువంటి ఓట్ల 5,86,000 మాత్రమే. అదే అంటే వైసీపీ 10 కోటి ఓట్లు పెట్టుకుంటుంది, 25 లక్షల ఓట్లు చేరుస్తుంది, 40 లక్షల ఓట్లు చేరుస్తుంది అన్నారు కదా, అది అబద్ధమే. ఫైనల్గా 5,86,530. ఇందులో తెలుగుదేశం వాళ్ళు కూడా చేర్పించి ఉండొచ్చును. ఇతర రాష్ట్రాల్లో వీటిలో కొన్ని కౌంటర్లు పెట్టి మరీ చేశారు కదా, వైసీపీ వాళ్ళు చేయించుకుని ఉండొచ్చును. కొత్తగా యాడ్ అయింది 5,86,530 ఓట్లు మాత్రమే. జాబితా నుంచి తొలగించింది మాత్రం 16,52,000. ఇదంతా ఎంత గేమ్ అంటే, పత్రికలను అడ్డుపెట్టి ఎన్నికల సంఘాన్ని ఎంతగా బ్లాక్మెయిల్ చేసినా పని జరగలేదు అనడానికి సాక్ష్యం ఇవి. ఇక రేపటి నుంచి నేను అనుకోవడం అయితే, తెలుగుదేశం అనుకూల పత్రికల్లో అది ఎట్లా తీసేశారు, ఇది ఎట్లా తీసేశారు, ఆ అధికారి తప్పు చేశాడు, ఈ అధికారి తప్పు చేశాడని చెప్పి రాసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇకపోతే ఇండియా టుడే ఛానల్లో చర్చలకి